అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబర్కాతు. దర్సె హదీస్ రియాదుస్ సాలిహీన్లో 64 హదీసులు పూర్తి చేసుకున్నాం. 65వ హదీస్ చూద్దాం. హజరత్ అబూ హురైరా రదియల్లాహు తఆలా అన్హు గారు, ప్రియ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు నాకు ఈ యొక్క వృత్తాంతాన్ని, ఈ యొక్క విషయాన్ని తెలియజేశారని చెప్పడం జరిగింది. బనీ ఇస్రాయిల్ అంటే ఇస్రాయిల్ సంతతి వారిలోని ముగ్గురు వ్యక్తులను అల్లాహ్ పరీక్షించిన విధానాన్ని గురించి ఈ హదీసులో తెలియజేయడం జరిగింది. ఈ హదీసులో అల్లాహతాల ఏమీ లేనటువంటి వ్యక్తికి భోగభాగ్యాలు కానీ సిరి సంపదలు కానీ అల్లాహ్ కారుణ్యాన్ని కానీ ప్రసాదించినప్పుడు అతను ఏ విధంగా ప్రవర్తిస్తాడు, అతన్ని పరీక్షకు గురి చేస్తే అతను ఏ విధంగా మాట్లాడతాడు అనేటువంటి విషయాలు తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి సూరా రాదులో కానీ మిగతా చోట్ల కానీ అల్లాహతాల ఖురాన్లో ఆయతులు తెలియజేయడం జరిగింది. అంటే ఎప్పుడైతే అల్లాహతాల తన కారుణ్యాన్ని రుచి చూపించి ఆ తర్వాత దాన్ని కనుక అల్లాహతాల తీసేసుకుంటే అతను చాలా బాధపడతాడు. తర్వాత మళ్ళీ అదే కారుణ్యం కనుక అతనికి ఇస్తే భోగభాగ్యాలు కానీ వేరే ఇతర వస్తువులు అతనికి ప్రసాదిస్తే అతను మిడిసిపడతాడు. ఇట్లాంటి లక్షణాలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క హదీసే ఇది. ఇందులో ప్రవక్త గారు తెలియజేస్తున్నారు, అబూ హురైరా గారి యొక్క ఉల్లేఖనం. పూర్వపు కాలంలో బనీ ఇస్రాయిల్లో ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. అందులో ఒక వ్యక్తి బొల్లి వ్యాధి ఉన్నటువంటి వ్యక్తి, అంటే శరీరం మీద తెల్లటి మచ్చలు వస్తాయి కదా, ఆ యొక్క వ్యాధి. రెండవ వ్యక్తి బట్టతల కలిగినటువంటి వ్యక్తి. మూడవ వ్యక్తి అంధత్వం కలిగినటువంటి వ్యక్తి. అల్లాహతల ఈ ముగ్గురిని పరీక్షించాలని చెప్పేసి ఒక దూతను పంపాడు. ఆ దైవ దూత మానవ రూపంలోనే వచ్చి బొల్లిరోగి దగ్గరికి వెళ్ళి, నీకు అన్నిటికంటే ఇష్టమైనది ఏమిటి అని అడిగాడు. దానికి ఆ బొల్లిరోగి మంచి రంగు, శరీరపు రంగు బాగా ఉండడం అనేది నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ఈ బొల్లి రోగం వల్ల నన్ను అందరూ అసహ్యంగా చూస్తున్నారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దాంతో ఆ వచ్చినటువంటి దూత ఏం చేస్తాడంటే అతని యొక్క శరీరాన్ని చేత్తో స్పృశిస్తాడు, మసాజ్ చేస్తాడు. దాంతో ఆ స్పృశించగానే అతని అసహ్యకరమైనటువంటి బొల్లి రోగం పోయి అతనికి అందమైనటువంటి మేని రంగు వస్తుంది. చర్మం అత్యంత సుందరంగా మారుతుంది. ఆ తర్వాత ఆ దూత ఆ బొల్లిరోగి వ్యక్తిని ఏమని అడుగుతాడంటే, నీకు ఇష్టమైనటువంటి సంపదన ఏది అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, నాకు ఒంటెలు ఎక్కువగా ఇష్టం అని చెప్తాడు. దాంతో ఆ వ్యక్తి ఒక 8-10 సూడెల ఒంటెలను అతనికి, అంటే ఆ 10 ఒంటెలను ఈనేటువంటి ఒక ఒంటెను అతనికి ఇచ్చేసి, అల్లాహతల దీంట్లో బరకత్నివ్వుగాక, అల్లాహతల దీంట్లో శుభాన్ని ప్రసాదించుగాక అని చెప్పేసి ఇచ్చేసిపోతారు. అంటే అతనికి అయిష్టమైనది అతని దగ్గర నుంచి దూరం చేసి, అతనికి ఇష్టమైన మేని వర్చస్సును అతనికి ప్రసాదించి, అతనికి కావలసినటువంటి జీవనోపాధి ఏదైతే ఉందో అతనికి ఇష్టమైనటువంటి ఒంటెలను అతనికి ఇచ్చి వెళ్ళడం జరిగింది. ఈయన మొదటి వ్యక్తి. ఇక రెండవ వ్యక్తి బట్టతలవాడు. అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఈ సమస్య గురించి ఇప్పుడే కాదు అప్పుడు కూడా బాధపడే వాళ్ళు ఉన్నారు. ఆ బట్టతల వ్యక్తి వద్దకు ఆ దైవదూత వెళ్ళి మానవ రూపంలోనే అతని దగ్గరికి వెళ్ళి, నీకు ఏదంటే బాగా ఇష్టం అని చెప్పేసి అనడం జరిగింది. నాకు అందమైన శిరోజాలంటే బాగా ఇష్టం. ఈ బట్టతల వల్ల నన్ను ప్రజలందరూ అసహించుకుంటున్నారు. నాకు శిరోజాలు అంటే బాగా ఇష్టం అని చెప్పడంతో, దాంతో ఆ బట్టతల వ్యక్తి మీద తల నివరడం జరుగుతుంది. అతనికి అందమైనటువంటి వెంట్రుకలు వచ్చాయి. ఇకపోతే నీకు సంపదలో బాగా ఏదంటే ఇష్టం అని చెప్పేసి అతన్ని అడగడం జరుగుతుంది. దానికి ఆ వ్యక్తి, నాకు ఆవులు బాగా ఇష్టం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇంతకు ముందులాగే అతనికి ఒంటెలు ఏ విధంగా అయితే ఈనేటువంటి పిల్లల్ని కనేటువంటి సామర్థ్యం ఎక్కువగా ఉన్నటువంటి ఒంటె ఏ విధంగా అయితే ఇచ్చారో, ఇతనికి ఆవుని ఇవ్వడం జరుగుతుంది. మరియు ఆ ఆవులో బరకత్ ప్రసాదించుగాక అని ఆ వ్యక్తి దువా చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇక మూడవ వ్యక్తి అంధుడి దగ్గరికి వెళ్ళి, ఆ దైవదూత మానవ రూపంలో అతని దగ్గరికి వెళ్ళి, నీకు అన్నిటికంటే బాగా ఇష్టమైన వస్తువు ఏది అని అడగడం జరుగుతుంది. దానికి ఆ అంధుడు, అల్లా నాకు తిరిగి దృష్టిని ప్రసాదించాలి, దాంతో నేను ప్రజల్ని చూడగలగాలి అంటూ తన కోరికను ఆ వ్యక్తి చెప్పడం జరిగింది. దైవదూత అతని కళ్ళపై చెయ్యి తిప్పగానే అల్లాహతల అతనికి అంధత్వం దూరం చేసి చూపును ప్రసాదిస్తాడు. దాని తర్వాత నీకు అన్నిటికంటే మంచిగా ఇష్టమైనటువంటి సామాగ్రి ఏది, జీవనోపాధి ఏది అని అడగగా ఆ వ్యక్తి మేకలు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అల్లాహతల దయ వల్ల అతనికి ఈ మేకలు రావాలని చెప్పేసి ఒక మంచి మేకను అతనికి ప్రసాదించి ఇచ్చేసి, ఆ దైవదూత ఇందులో బరకత్ కలగాలని చెప్పేసి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఈ విధంగా
బొల్లి రోగి ఉన్నటువంటి వ్యక్తికి అందమైన మేని వర్చస్సు ప్లస్ ఒంటెలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత బట్టతలో ఉన్నటువంటి వ్యక్తికి మంచి శిరోజాలు, ఆవుల ఆవులు ఇవ్వడం జరిగింది. అంధుడికి చూపు తిరిగి ప్రసాదించడం జరిగింది. అతనికి మేకలు ఇవ్వడం జరిగింది. కొంతకాలం తర్వాత ఆ దైవదూత దువా చేసినట్టుగా మంచి శుభాలు లభించాయి, బరకత్ లభించింది. ఆ మంద ఎంతగా పెరిగిందంటే ఆ బుల్లిరోగి వ్యక్తి వద్ద ఒక లోయకు సరిపడినటువంటి ఒంటెలు తయారయ్యాయి. ఆ బట్టతల వ్యక్తి వద్ద ఒక లోయకు సరిపడినటువంటి ఆవుల మంద తయారైంది. ఇక ఈ చూపు తిరిగొచ్చినటువంటి వ్యక్తికి ఎవరికైతే మేకను ప్రసాదించారో ఒక లోయకు పట్టేంత మేకల మంద తయారైంది. ఈ కాలం గడిచిన తర్వాత అల్లాహతాలా మళ్ళీ పరీక్షించే ఉద్దేశంతో ఒక దైవదూతను మానవ రూపంలో, మనిషి రూపంలో పంపించడం జరుగుతుంది. ఆ దైవదూత మనిషి రూపంలో ఇంతకుముందు బొల్లి రోగి ఉండేది. అతని వద్దకు వెళ్ళి, అయ్యా, నేనొక పేదవాన్ని, ప్రయాణంలో నా సాధన సామాగ్రి అంతా అయిపోయింది. ఈరోజు అల్లాహతల ఆ తర్వాత నీవు సహాయం చేస్తే తప్ప నేను నా స్వగ్రామానికి చేరుకోలేను. అందుకే నేను నీకు ఆకర్షణీయమైనటువంటి రంగును, అందమైనటువంటి శరీరాన్ని ప్రసాదించిన ఆ అల్లా పేరుతో అడుగుతున్నాను. నాకు ఒక ఒంటెను దానం చెయ్యి. దాంతో నేను నా ఇంటికి తిరిగి వెళ్ళిపోతాను అని చెప్పేసి అడగడం జరిగింది. దానికి ఆ బొల్లి రోగి ఏదైతే ఇంతకుముందు ఉందో అతనికి అతను ఏమంటున్నాడంటే, నాపై ఖర్చులు చాలా ఉన్నాయి, బాధ్యతలు చాలా ఉన్నాయి. నేను ఎలాంటి సహాయం చేయలేను అని చెప్పేసి తెగేసి చెప్పడం జరిగింది. అప్పుడు ఆ దైవదూత, నీకు ఒకప్పుడు తెల్లటి మచ్చలు ఉండేవి కదూ! అప్పుడు జనం నిన్ను చూసి అసహ్యంతో పారిపోయేవారు. అప్పుడు నీవు నిరుపేదగా ఉంటే అల్లా నీకు దయతలిచి ఈ సంపదను ప్రసాదించాడు కదూ అని గుర్తు చేసే ప్రయత్నం చేశాడు. దానికి ఆ బొలిరోగికి అహం అడ్డం వచ్చిందనమాట. ఇతను నా యొక్క ఇంతకుముందు పరిస్థితిని ఎత్తి చూపుతున్నాడే అని చెప్పేసి అహం అడ్డం వచ్చి ఏమంటాడంటే, ఆహా! ఈ సంపదంతా నాకు నా తాత ముత్తాతల నుండి వారసత్వంగా లభించింది అన్నాడు. దానికి ఆ వ్యక్తి, ఓహో! అలానా? నీవు గనక అబద్ధం చెప్తున్నట్టయితే అల్లా నిన్ను పూర్వపు స్థితికి చేర్చుగాక అని శపించి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత ఆ దైవదూత అలాగే మానవ రూపంలో ఒకప్పటి బట్టతలవాడి దగ్గరికి వెళ్ళి బొల్లి రోగిని ఏ విధంగా అయితే అడిగాడో అదే విధంగా ఇతన్ని కూడా సహాయం అడగడం జరిగింది. ఈ బట్టతల వ్యక్తి కూడా అందుకు ఇంతకుముందు ఆ ఒంటెలవాడు బొల్లి రోగి వాడు ఏ విధంగా అయితే ఇన్కార్ చేశాడో, తిరస్కరించాడో అల్లా యొక్క అనుగ్రహాన్ని, ఇతను కూడా దానం ఇవ్వడానికి తిరస్కరించాడు. ఇతను కూడా అల్లాహతల యొక్క కారుణ్యాన్ని గుర్తించిగా ఆయనకు ప్రశంసనీయం చేయక ఆయన్ను పొగడకోకుండా ఆయన కారుణ్యాన్ని తిరస్కరించే విధంగా మాట్లాడి ఇతనికి కూడా దానం చేయకోకుండా తిరస్కరించడం జరిగింది. దాంతో ఆ దైవదూత ఏం చేశాడంటే, ఇంతకుముందు ఏ విధంగా అయితే శపించాడో అదే విధంగా అల్లాహతల నిన్ను పూర్వపు స్థితికి చేర్చుగాక అంటూ ఆ బట్టతల వాడిని కూడా శపించి వెళ్ళిపోయాడు. ఇక మిగిలినటువంటి మూడో వ్యక్తిని పరీక్షించడానికి ఆ దైవదూత ఆ అంధుడి దగ్గరికి వెళ్ళి, ఇంతకుముందులాగే, అయ్యా, నేను చాలా సామాగ్రిని పోగొట్టుకొని ఉన్నాను, ఊరికి వెళ్ళాలి, నాకంటూ ఏమీ లేదు. ఈ రోజున అల్లాహతల సహాయం, ఆ తర్వాత మీ యొక్క తోడ్పాటు గనక లేకపోతే నేను నా స్వస్థలానికి చేరుకోలేను అని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకనే నేను ఈ రోజున మీకు దృష్టిని ప్రసాదించినటువంటి, మీకు చూపును ప్రసాదించినటువంటి ఆ అల్లా పేరుతో ఒక మేకను అర్థిస్తున్నాను. దానివల్ల నేను నా ప్రయాణాన్ని కొనసాగించి నా గమ్యానికి నేను చేరుకోగలను. దయచేసి నాకు దానం చేయండి అని విన్నవించుకోవడం జరిగింది. దానికి ఒకప్పటి ఆ అంధుడు ఏమంటాడంటే, నిస్సందేహంగా నేను ఒకప్పుడు గుడ్డివాడిని. అల్లా నాకు తిరిగి చూపును ప్రసాదించాడు. ఇంతకుముందు నేను పేదవాడిగా ఉన్నాను. అల్లాహతల నాకు ఈ మేకల మంద ప్రసాదించాడు. కాబట్టి నీకు ఇష్టమైన మేకల్ని తీసుకొని మిగతావి వదిలిపెట్టిపో. నీవు నా సంపదలో ఏది తీసుకున్నా నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇతను ఏం చేశాడంటే, ఎప్పుడైతే తనకు లభించినటువంటి కారుణ్యాన్ని, అల్లాహతఆలా ఇచ్చినటువంటి ఆ కారుణ్యాన్ని ఆ వ్యక్తి గుర్తు చేశాడో, అల్లాహకు కృతజ్ఞతలు చెప్తూ, ఓహో! ఇంతకుముందు అల్లాహతఆలా నాకు దృష్టిని ఇవ్వలేదు, దృష్టి లేకుండా నేనున్నాను, మేకల మంద లేదు. ఆ పరిస్థితుల్లో ఉన్నటువంటి నాకు అల్లాహతఆలా కారుణ్యం ఇచ్చాడు. ఆ కారుణ్యాన్ని ఎప్పుడైతే గుర్తు చేశాడో ఈ వ్యక్తి, అల్లాహకు కృతజ్ఞతలు తెలియజేసేటువంటి అవకాశం వచ్చిందని చెప్పేసి, ఆ గుర్తుకు తగినటువంటి విధంగా నీకు ఇష్టం వచ్చింది తీసుకో, ఈ రోజున నాకు అల్లా కారుణ్యం గుర్తు చేశావు అని చెప్పేసి చెప్పడం జరిగింది. దానికి ఆ దైవదూత సమాధానంగా, అయ్యా, మీ సంపదను నువ్వే ఉంచుకో, వాస్తవానికి మిమ్మల్ని పరీక్షించడం జరిగింది.
ఆ పరీక్షలో నీవు నెగ్గావు. అల్లాహతాలా నీతో రాజీ అయ్యాడు. అల్లా నీ పట్ల ప్రసన్నుడయ్యాడు. అల్లా ఆ ఇద్దరి వ్యక్తుల పట్ల నీతో పాటు ఎవరికైతే అల్లా అనుగ్రహం ప్రసాదించాడో, ఆ అనుగ్రహానికి వాళ్ళు తగినటువంటి కృతజ్ఞత చెల్లించలేదు. అల్లా వారి పట్ల అప్రసన్నుడయ్యాడు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ హదీస్ నుంచి మనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఒక విషయం ముందులో అందరికి వచ్చే అనుమానం ఏమిటి అంటే, ఇంతకుముందు కాలంలో ఈ విధమైనటువంటి పరీక్షలు జరిగేవి. మరి ఇప్పుడు జరగడం లేదా అంటే, ఇప్పుడు కూడా జరుగుతా ఉండొచ్చు. ఈ విషయం మనకు తెలిసింది కాబట్టి ప్రవక్త గారి ద్వారా ఆయన దైవదూతాన్ని తెలియజేయడం జరిగింది. అంతకుముందు వచ్చినటువంటి వ్యక్తి అతనికి మొత్తం వివరాలు చెప్పడం జరిగింది. కానీ ఇప్పటి కాలంలో మన దగ్గరకొచ్చి ఈ విధంగా చెప్పరు. కానీ ఈ పరీక్షలైతే ఉంటాయి. మీరు గమనిస్తా ఉండొచ్చు. ఒకప్పుడు ఎక్కడో చిన్న దుకాణాల్లో పనిచేసే వ్యక్తో, లేదా మేకల్ని మేపుకునే వ్యక్తో, లేదా బేల్దారుగా పనిచేసిన వ్యక్తో, మరో వ్యక్తో ఒకప్పుడు చాలా అధముడుగా, నీచుడుగా, చాలా కిందటి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజున సమాజంలో గుర్తింపు పొంది, ధనం సంపాదించి, పేరు ప్రఖ్యాతులు సంపాదించి, తను కోటీశ్వరుడు అయి కూడా ఉండవచ్చు. అతని దగ్గర ఎవరైనా ఇదే మాదిరిగా ఇంతకుముందు ఇతను 100, 200, 1000కి ఏ విధంగా అయితే అడుక్కు తినేటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఇతని దగ్గర కూడా ఎవరైనా వచ్చి అడిగి ఉండొచ్చు. ఇతను సహాయం చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. కాబట్టి ఇట్లాంటి పరీక్షలైతే అప్పుడు ఉంటాయి, ఇప్పుడు ఉంటాయి. ఇవి తప్పు. రెండవ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే, అల్లాహ్ తాలా తన కారుణ్యాన్ని ఎప్పుడైతే రుచి చూపిస్తాడో, తన కారుణ్యాన్ని ఎప్పుడైతే అనుగ్రహిస్తాడో, దాని మీద ఖచ్చితంగా పరీక్ష తీసుకుంటాడనేటువంటి విషయం మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అది ఆ పరీక్ష రకరకాలుగా ఉండొచ్చు. మీకల్లా సొమ్ము అనుగ్రహిస్తే, ఆ సొమ్ము ద్వారా మీకు పరీక్ష పెడతాడు. ఆ పరీక్షలో మీరు విజయం సాధించాలి. ఒకవేళ అల్లాహ్ తాలా మీకు జ్ఞానం ప్రసాదిస్తే, ఆ జ్ఞానం మూలంగా మిమ్మల్ని పరీక్షిస్తాడు. అందులో మీకు ఉత్తీర్ణత అనేది రావడం తప్పనిసరి. అదేవిధంగా ఇంకొకరికి ఒక కళను ప్రసాదిస్తే, ఒక నైపుణ్యాన్ని ప్రసాదిస్తే, దాని ద్వారా అల్లాహ్ తాలా ఆ యొక్క పరీక్ష పెట్టడం జరుగుతుంది. లేదా అల్లాహ్ మీకు ఒక హోదా ప్రసాదిస్తే, దాని ద్వారా పరీక్షిస్తాడు. మీరు అందులో నెగ్గుకు రావాల్సి ఉంటుంది. లేదంటే అల్లాహ్ తాలా ఏం చేస్తాడంటే, మిమ్మల్ని పూర్వపు స్థితికి తీసుకొస్తాడు. ఇంతకుముందు ఏదైతే ఉందో దాని స్థితికి తీసుకొస్తాడు. అందుకే నేను మాటిమాటికి చెబుతూ ఉంటాను. మీకు అల్లాహ్ తాలా ఏ అనుగ్రహం ఇచ్చాడో ఒక్కసారి మీ 10 ఏళ్ళు, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి. మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో గమనించండి. ఆ తర్వాత మీకు ఏదైతే వచ్చిందో ఎప్పటికీ కూడా అది మీ యొక్క కష్టము, మీ యొక్క నైపుణ్యము, మీ యొక్క టెక్నిక్స్, మీ యొక్క తెలివితేటల వల్ల వచ్చింది అని ఎప్పుడూ కూడా అనకండి. ఎందుకంటే ఇది అల్లాహ్ తాలా అనుగ్రహం మాత్రమే. దానికి సరైనటువంటి కృతజ్ఞత మీరు తెలియజేయకపోతే దాన్ని అల్లాహ్ తాలా ఎప్పుడైనా సరే వాపస్ తీసేసుకునేటువంటి అధికారం ఆయనకుంది. ఎందుకంటే ఆయన ప్రతి విషయం మీద, ప్రతి కార్యక్రమం మీద ఆయన అధికారం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి మీకు ఏం ప్రసాదించబడిందో ఒక 25 ఏళ్ళో, ఒక 20 ఏళ్ళో, ఒక 30 ఏళ్ళో వెనక్కెళ్ళండి. మీరు ఆ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఈ రోజున ఏ పరిస్థితుల్లో ఉన్నారో చూసుకోండి. మీకు ఏ కారుణ్యం ప్రసాదించబడిందో, ఒకవేళ అది ధనమైతే జకాత్ చెల్లించండి. నిరుపేదలొస్తే వాళ్ళకు సహాయం చేయండి. ఒకవేళ మీకు ఆరోగ్యం ప్రసాదించబడితే అల్లాహ్ యొక్క ఆరాధన అధికంగా చేసి దానికి కృతజ్ఞతలు తెలియచేయండి. ఒకవేళ మీకు జ్ఞానం ఎక్కువగా ప్రసాదించబడింటే ఇంతకుముందు కంటే ఇప్పుడు మీరు దాని మీద అమలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఆ జ్ఞానాన్ని అందరికీ చేరువ చేయండి. ఒకవేళ అల్లాహ్ మీకు హోదా ప్రసాదించి ఉంటే ఇంతకుముందు లేకోకుండా ఇప్పుడు ఆ హోదాకు తగినటువంటి బాధ్యతలు మీకు అల్లాహ్ తాలా ఏదైతే ఇచ్చాడో వాటిని నెరవేర్చే ప్రయత్నం చేయండి. ఒకవేళ మీకు అల్లాహ్ తాలా సంతానాన్ని గనక అనుగ్రహించినట్టే ఆ సంతానాన్ని సరైన మార్గంలో తీర్చిదిద్దండి. అల్లాహ్‌కు కృతజ్ఞతలు తెలిపే విధంగా వారిని తీర్చిదిద్దే ప్రయత్నం చేయండి. లేదంటే ఏ కారణంతో అయితే మీకు అల్లాహ్ కారుణ్యాన్ని ప్రసాదించాడో, ఆ కారణాన్ని అలాగే ఉంచి అల్లాహ్ కారుణ్యాన్ని ఎనిక్కి తీసుకునే శక్తి అల్లాహ్ తాలాకుంది. కాబట్టి మనం అల్లాహ్ తాలాకు భయపడాలి. అల్లాహ్ ఇచ్చినటువంటి నేమతుల మీద మనము కృతజ్ఞతలు తెలియచేసినంత వరకే మనకు ఆ యొక్క కారుణ్యం మన దగ్గర నిలబడి ఉంటుంది. లేదంటే అల్లాహ్ ఏ క్షణంలో అయినా దాన్ని లేపుకుంటాడు. అసలు ఆ తీసేసుకున్నాడనేటువంటి సంగతి కూడా మనకు తెలియకోకుండా మనము ప్రాపంచపు ఈ యొక్క కార్యక్రమాల్లో ఈ పాప పంకిలమైనటువంటి ప్రపంచంలో మనం మునిగిపోయి ఇందులోనే మనం కొట్టుమిట్టాడుకుంటూ ఆ యొక్క కారుణ్యానికి దూరమైపోయి తిరిగి మరీ యథాస్థితికి మనం చేరుకుంటాం. ఇక్కడ శిక్షణ పొందడమే కాకోకుండా పరలోకంలో కూడా అల్లాహ్ తఆలా వద్ద ఈ యొక్క కారుణ్యానికి మనం కదర్ చేయనందుకు, గౌరవం ఇవ్వనందుకు అల్లాహ్ తఆలా వద్ద మనం శిక్షను పొందాల్సి ఉంటుంది. అల్లాహ్ తఆలా మనందరినీ కాపాడుగాక. అల్లాహ్ యొక్క కారుణ్యానికి, అల్లాహ్ ఇచ్చినటువంటి గౌరవానికి, అల్లాహ్ ఇచ్చినటువంటి నేమతులకు, అల్లాహ్ ఇచ్చినటువంటి వరాలకు, అల్లాహ్ ఇచ్చినటువంటి హోదాకు, అల్లాహ్ ఇచ్చినటువంటి సంపదకు మనం ఏదైనా సరే అది సరైన రీతిలో అల్లాహ్ తఆలాకు కృతజ్ఞతలు తెలియజేసి
చేస్తే అల్లాహ్ మనకు మరింత అందులో సమృద్ధిని ప్రసాదిస్తాడు. ఇంకా ఎక్కువగా ప్రసాదిస్తాడు. ఎప్పుడైతే మనం కృతజ్ఞులం అవుతామో, ఆ యొక్క నేమతులను తిరస్కరించడం ప్రారంభిస్తామో, అల్లాహ్ చిన్నగా మనకు ఒకటోటొకటోటి తీసేసుకొని పూర్వపు స్థితికి తీసుకొస్తాడని ఈ హదీస్ ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. ఈ హదీస్ మనకు బుఖారీ, ముస్లింలో ఉంది. మనందరినీ యొక్క నేమతులకు మనకు కృతజ్ఞత చూపేటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక. మనందరినీ ఖురాన్ చదివి అల్లాహ్ యొక్క సందేశాన్ని మరియు హదీసులను చదివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క మార్గాన్ని కనుగొనేటువంటి భాగ్యాన్ని మనకు ప్రసాదించుగాక. మనకు మరణం వరకు కూడా సిరాతే ముస్తఖీంపై నడిపించుగాక. ఆమీన్.